టాపిక్ ఏంటంటే డెడ్ పిక్సెల్స్ మరియు స్టక్ పిక్సెల్స్ అన్నమాట. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా టాపిక్ వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో నాకు సంబంధించిన ట్విట్టర్కి మరియు ఫేస్బుక్ లింక్ అని ఇస్తాను అనమాట. అక్కడ నన్ను ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి అనమాట. సో వాటి యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఈ డెడ్ పిక్సెల్స్ అండ్ స్టక్ పిక్సెల్స్ అంటే తెలుసుకుందాం. అండ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫోన్ ఉంది కదా. సో ఇప్పుడు మన ఫోన్లో సుమారు ఒక 20 lakh అంటే ఒక 20,000 పిక్సెల్ దాకా ఉండేది అనమాట. సో వర్టికల్గా హారిజాంటల్గా కావచ్చు. సో అయితే మన మొబైల్లో ఉండే ఈ పిక్సెల్స్ ఏంటంటే మొత్తం 3 కలర్స్లో ఉంటాయి అనమాట. రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. సో ఏవైతే కలర్స్ ఉన్నాయి 3 కలర్స్, ఈ 3 కలర్స్ అనేవి మిక్స్ అయ్యి మనకి అంటే డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట మన డిస్ప్లేలో. సపోజ్ మీరు ఇప్పుడు రెడ్ కలర్ ఒక వాల్ పేపర్ పెట్టారనుకోండి, మీ యొక్క స్క్రీన్ మొత్తం అనేది మీ యొక్క స్క్రీన్లో ఉన్నటువంటి మొత్తం పిక్సెల్స్ అనేవి రెడ్ కలర్లో మారుతాయి అనమాట. సో ఆ పిక్సెల్స్ అంటే రెడ్ కలర్లో మారి మీ యొక్క స్క్రీన్ మొత్తం రెడ్ కనిపిస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు డెడ్ పిక్సెల్స్ కనిపెట్టడం ఎలా అంటే, మీ యొక్క బ్రైట్ వాల్ పేపర్ పెట్టారనుకోండి, సపోజ్ బ్లూ కలర్ వాల్ పేపర్ పెట్టారనుకోండి. సో మీ యొక్క బ్లూ కలర్ వాల్ పేపర్లో ఒక బ్లాక్ కలర్ డాట్ లాంటిది, అంటే ఒక ఎక్కడ స్క్రీన్ మొత్తం ఎక్కడైనా ఒక చిన్న బ్లాక్ కలర్ డాట్ లాంటిది ఏమన్నా లాంటిది లేకపోతే ఒక డిఫరెంట్ కలర్ కనిపించింది అనుకోండి మీరు పెట్టింది కాక, సో దాన్ని డెడ్ పిక్సెల్ అంటారు అనమాట. సో ఈ డెడ్ పిక్సెల్ అనేది ఎలా ఏర్పడింది అంటే, ఇప్పుడు మీరు సపోజ్ మీ యొక్క ఫోన్ ఉంది, మీ ఫోన్లో చాలా పిక్సెల్స్ ఉన్నాయి కదా. సో ప్రతి పిక్సెల్కి ఒక పర్టికులర్ వోల్టేజ్ ఉంటుంది, అంటే పర్టికులర్ వోల్టేజ్ అనేది ఆ పిక్సెల్కి కావాలి. సో ఆ వోల్టేజ్ అనేది ఆ పిక్సెల్కి అందనప్పుడు ఆ పిక్సెల్ అనేది డెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ పిక్సెల్ డెడ్ అయినప్పుడు మీ యొక్క స్క్రీన్లో ఒక చిన్న డాట్ కనిపిస్తుంది అనమాట. నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఇక్కడ మీకు. సో అలాగే ఇప్పుడు స్టక్ పిక్సెల్ ఏంటంటే, ప్రతి ఒక్క పిక్సెల్కి నేను చెప్పినట్టు ఒక వోల్టేజ్ కావాలి కదా. సో ఆ వోల్టేజ్ అనేది అందనప్పుడు, అంటే ఆ వోల్టేజ్ అనేది సరిగ్గా అందనప్పుడు అది ఏదో ఒక కలర్లో ఆగిపోతుంది. ఈ 3 కలర్స్ ఉన్నాయి కదా, రెడ్, బ్లూ, గ్రీన్ అంటే. సో ఈ 3 కలర్స్లో అది ఏదో ఒక కలర్లో ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఒక వైట్ కలర్ వాల్ కవర్ పెట్టారు. సో వైట్ కలర్ పెట్టినప్పుడు ఆ స్క్రీన్లో ఎక్కడో ఒక చిన్న దగ్గర, అంటే గ్రీన్ కలర్ కానీ బ్లూ, అంటే ఏదో ఒక డిఫరెంట్ కలర్ అనేది ఒక స్టక్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. సో దాన్ని స్టక్ పిక్సెల్ అంటాం అనమాట. సో మరి స్టక్ పిక్సెల్స్ డెడ్ పిక్సెల్స్ కనపడడం ఎలా అంటే, మీరు బ్రైట్ వాల్ పేపర్ పెట్టుకున్నప్పుడు కనిపిస్తాయి అనమాట. ఇక్కడైతే ఆ డెంట్ లెక్క ఉందన్నమాట, ఆ డెడ్ పిక్సెల్. దాని మీద వేసినప్పుడు ఆ పిక్సెల్ అనేది హీట్ అవుతుంది అనమాట. సో అది హీట్ అయినప్పుడు ఆ పిక్సెల్ అనేది రీఛార్జ్ అవుతుంది. సో అది రీఛార్జ్ అయినప్పుడు దానికి తగిన వోల్టేజ్ ఇవ్వడం ద్వారా అది మళ్ళీ ఒకసారి పనిచేసే అవకాశం ఉంది. అండ్ 4th థింగ్ అండ్ థర్డ్ థింగ్స్ వచ్చేసరికి ఏంటంటే,
ఇప్పుడు మీ యొక్క మొబైల్ ఉంది కదా, మీ యొక్క మొబైల్లో స్టక్ పిక్సెల్ అనేది ఉందనుకోండి, అక్కడ ఏం చేస్తారంటే లైటర్ ఉంది కదా, లైటర్తో దాన్ని హీట్ చేశారన్నమాట. సో ఎక్కడైతే లైటర్తో హీట్ చేశారో అక్కడ ఆ పిక్సెల్ అనేది హీట్ అయ్యి దానికి ఒక వోల్టేజ్ అనేది వెళ్ళడం ద్వారా రీఛార్జ్ అయ్యి అది మళ్ళీ పనిచేయడానికి అవకాశం ఉంది అన్నమాట. సో అంటే ఈ డెడ్ పిక్సెల్స్ ఉండడం వల్ల అంటే మీకు అంత నష్టమే లేదు, ఎందుకంటే